నాడు యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. ఇప్పుడండి సినిమా హిట్ అవ్వాలి అంటే కథలో మంచి బలం ఉండాలి అని ఒకప్పుడు అనమాకమ్మ ఎప్పటికీ ఇప్పుడు కూడా నా నెక్స్ట్ సెంటెన్స్ అదే. ఇప్పుడు కథలో బలంతో పాటు బడ్జెట్లో కూడా బలం ఉండాలి. 400 కోట్లు 500 కోట్లు. ఆ సినిమా ఫేస్ ఆఫ్ ద సినిమా ఎలా మారిపోతుందంటే బాగా ఖర్చు పెట్టి చేసే సినిమాలని ఒక రకంగా జనాలు సినిమా అంటే ప్రాబబిలీ ఇలా ఉంటేనే ఎక్కువ ఓన్ చేసుకుంటామేమో అన్న స్టేజ్కి కూడా వెళ్ళారు. దట్స్ అ డిఫరెంట్ ట్రెండ్ ఆల్ టుగెదర్. దీన్ని మీరు ఎలా చూస్తారు చిన్ని కృష్ణ గారు? దానికి ఒక మంచి ఉదాహరణ నాకు చాలా విజయేంద్ర ప్రసాద్ గారు అనే ఒక రచయిత మా కంటే ముందు ఆయన చాలా పెద్ద హిట్లు ఆల్ టైమ్ రికార్డులు ఇచ్చారు. ఆయన అంటే నాకు చాలా గౌరవం. వాళ్ళ అబ్బాయి శ్రీ రాజమౌళి గారు తను డైరెక్టర్ అయిన దగ్గర ఫస్ట్ ఫిలిం నుంచి కూడా నాకు పరిచయం. ఆ అబ్బాయి రాజమౌళి గారు ఒక్క ఫెయిల్యూర్ లేకుండా ఇంతవరకు ఇన్ని సినిమాలు దర్శకత్వం వహించినటువంటి ఏకైక దర్శకుడు ఈ జనరేషన్లో మాత్రం ఎంటైర్ ఇండియాలో ఓన్లీ రాజమౌళి గారు. ఎవరెస్ట్ శిఖరం పైన పీక్లో అట్లాగే అందరూ అంటారు ఎక్కటం దిగటం కొరకే, పెరుగుట విరుగుట కొరకే, ఎక్కటం దిగాలి కదా అని దిగడు. ఎందుకు దిగడంటే వాళ్ళ నాన్నగారు రాసే స్క్రిప్ట్ని తను 100 times ఎన్హాన్స్ చేసి ఆ ఎవరెస్ట్ శిఖరం ఎక్కుతున్నాడు కదా. ఎక్కే పోర్చ్ ఒకటి ఉంటుంది కదా మీకు. ఎక్కే పోర్చ్ ఏంటి? రైట్ లెగ్గో లెఫ్ట్ లెగ్గో ముందో వెనకాలో ఉంటుంది. జెండా పాతారు, పాతినప్పుడు కూడా ఒక పోర్చుని ఉంటుంది. కానీ ఆయన పైకెక్కి ఏం చేశాడంటే ఒక మెడిటేషన్లో ధ్యానంలో కూర్చున్నాడు ఆయన. ఆ ధ్యానాన్ని అప్పుడే డిస్టర్బెన్స్ ఎవరు చేయరు. చెయ్యనంత కాలం ఆ ఎవరెస్ట్ శిఖరంలో, భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో ఎవరెస్ట్ శిఖరములో జెండా పాతడానికి వెళ్ళలేదు. జెండా పాతడానికి ఎక్కే వీళ్ళు పాతారు. కానీ ఎస్ఎస్ రాజమౌళి గారు మా గురుతుల్యులు లాంటి ఒక విజేంద్ర ప్రసాద్ గారి కొడుకు అక్కడ మెడిటేషన్ చేస్తున్నాడు, అక్కడ ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానానికి ఆ వచ్చే బై ప్రొడక్ట్కి భారతదేశ చలనచిత్ర పరిశ్రమానికి హిట్లకి బౌండరీస్ లేవు, బడ్జెట్కి బౌండరీస్ లేవు. అదేందా హీరోలు ఎలివేషన్స్కి ఇది లేదు. తనతో పాటు తీసుకెళ్ళినటువంటి హీరోల్ని ఎక్కడ పెట్టాడు, నిర్మాతల్ని ఎక్కడ పెట్టాడు, తను ఎక్కడ కూర్చున్నాడు అంటే మొత్తం ధ్యానం, సక్సెస్ అనే ధ్యాన సమాధిలో చక్కగా ఆస్వాదిస్తూ ఇప్పుడు కూడా ప్రపంచం మెచ్చే ప్రాజెక్టుకి పునాదులు వేసుకుంటూ ఆ ధ్యానంలో కూర్చున్నాడని నేను బిలీవ్ చేస్తాను. సో దానికి బడ్జెట్లు లిమిట్ ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే అతి తక్కువ బడ్జెట్లో తీసిన కాంతారా 10-12 కోట్లలో 200-300 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసేసింది భారతదేశంలో. మనం ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో అట్లా చిన్న బడ్జెటా పెద్ద బడ్జెట్ అని కాదు. మీకు బాహుబలి చూస్తే అది ఒక దృశ్య కావ్యం. ఎంతోమంది రాజుల కథలు మనం చూసాం ఇంతకుముందు. ఆ దృశ్య కావ్యానికి చెక్కటానికి తను తీసుకున్నటువంటి టైము, తను తీసుకున్నటువంటి జాగ్రత్త, తను తీసుకున్నటువంటి ప్రతి క్షణం నిద్ర మరి ఎప్పుడు నిద్రపోతాడో మరి ఏం చేస్తాడో మాకైతే తెలియదు. కానీ ఏం చెప్పమంటారు ఆయన గురించి? నేనైతే ఓ పుస్తకం రాయమంటే పుస్తకం రాస్తాను రాజమౌళి గారి గురించి. అది ఐ లవ్ హిమ్. అలాగే రాజమౌళి గారితో పాటు మీకు బాగా నచ్చినటువంటి డైరెక్టర్లు ఇంకా ఎవరైనా ఉన్నారా చెప్పండి. అంటే ఈ తరం డైరెక్టర్ల గురించి రాజమౌళి గారి తర్వాత వచ్చిన డైరెక్టర్లో మాత్రం నాకు బాగా ఇష్టమైన, నేను రైటర్ని బాగా ఇష్టపడతాను. ఫస్ట్ సుకుమార్ గారి గురించి ఆల్రెడీ చెప్పేశాను. కరెక్ట్. ఆఫ్టర్ దట్ హీఈస్ ద మిస్టర్ సుకుమార్ గారు డైరెక్టర్గా అతను ఎక్స్ట్రీమ్ అనమాట. ఆ తర్వాత నేను బాగా ఇష్టపడే, నేను 10 సంవత్సరాల క్రితం ఒక సినిమా చూసి బాంబేలో ఉన్నటువంటి టీ సిరీస్లో ఉన్నటువంటి రాజేంద్ర అనే అబ్బాయికి ఫోన్ చేసి చెప్పాను. నాకు ఇక్కడ నూన్ షో అయింది, నూన్ షో గంగానే చెప్పాను. టీ సిరీస్లో రాజేంద్ర అని ఒక జనరల్ మేనేజర్ ఉంటాడు. చెప్పాను, అతను నాకు బంధువు అవుతాడు. అతనికి చెప్పాను అనమాట, అర్జెంటుగా నువ్వు వెళ్ళి సినిమా చూడు, రిలీజ్ రోజున. చూశాడు అతను. అదే అర్జున్ రెడ్డి, అదే సందీప్ వంగ. సో ఆ అబ్బాయికి ఉన్నటువంటి పొటెన్షియాలిటీలో
జస్ట్ ఒక టీజర్స్ చూశారు. ఒకటి అర్జున్ రెడ్డి, 2 యానిమల్. సోల్తో కథ రాయటంలో సుకుమార్ గారు అండ్ సందీప్ వంగారెడ్డి గారు నిష్ణాతులు. ఆత్మావిష్కరణ చేస్తారు కథలో. ఆ ఆత్మని క్లియర్ కట్గా ప్రజెంట్ చేస్తారనమాట. హంగులు, ఆర్భాటాలు, స్కేల్స్, బ్రహ్మాండంతో కొంతమంది చేస్తారు, ఆత్మతో కొంతమంది చేస్తారు. ఈ ఆత్మావిష్కరణతో చేసినటువంటి పుష్ప, ఆత్మావిష్కరణతో చేసినటువంటి కథ రాసినటువంటి అర్జున్ రెడ్డి అండ్ యానిమల్ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేశారో మీరు చూశారు. అదనమాట ఆత్మావిష్కరణ. సోల్ని ఆవిష్కరింపజేయాలి కథలో. దానికి వీళ్ళిద్దరూ నాకు చాలా ఇష్టం. ఐ లవ్ దట్. బాగా నచ్చిన సినిమా ఏంటి ఈ మధ్య కాలంలో రిలీజ్ అయిన వాటిలో? నో, అన్డౌటెడ్లీ పుష్ప. అన్డౌటెడ్లీ పుష్ప. నేను 1.5 year బ్యాక్ చెప్పాను. అల్లు అర్జున్ గారికి నేషనల్ అవార్డు వచ్చినప్పుడు ఇంటర్వ్యూలో చెప్పాను అనమాట. దీని పార్ట్ 2 రాబోతుంది, ఇది భారతదేశంలో అన్ని రికార్డుల్ని తిరగరాస్తుందని కూడా చెప్పాను. ఆ ఇంటర్వ్యూ మీరు చూడొచ్చు, నాది యూట్యూబ్లో ఉంది. నేను కంటెంట్ చెప్తే ఫోర్కాస్ట్ చేయగలను అనే నమ్మకం ఇప్పటి వరకు ఫెయిల్ కాలేదు, భవిష్యత్తులో చెప్పలేను. కానీ ఇంతవరకు ఎనీ ఫిల్మ్. నెక్స్ట్ మీరు ఏం ప్రాజెక్ట్స్ చేస్తున్నారు చిన్ని కృష్ణ గారు? అది టూ ఎర్లీ టు సే. నాతో డిస్కస్ చేస్తున్నటువంటి దర్శకులు, హీరోలు, వాళ్ళ నోటి నుంచి, నిర్మాతలు వాళ్ళ నోటి నుంచి వస్తే బాగుంటుంది. బట్ సో ఈ డెఫినెట్లీ పెద్ద సినిమా ప్రాజెక్ట్స్ అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. యా, నేను నాకు కూడా కాంపిటీషన్ ఉంటుంది కదా. నేను హ్యూమన్ బీయింగే కదా. నేను సనాతన ధర్మంలో ప్రయాణం చేసేవాడిని కదా. ఇప్పుడు రికార్డులన్నీ సనాతన ధర్మానికి ఏమి రాలా. ఈ సనాతన ధర్మం ఏం చేయబోతుంది కమింగ్ డేస్లో, ఈ సనాతన ధర్మమే కథగా మారి, ఆ కథ ఒక యుద్ధంగా మారి, ఆ యుద్ధాన్ని ఒక ఆవిష్కరణ జరిగితే ఎన్ని రికార్డులు వస్తాయో నేను చెప్పను. మీరందరూ చూసినప్పుడు మాత్రం ఒక కాల్ చేసి మాట్లాడండి. సనాతన ధర్మం యుద్ధం చేయబోతుందో త్వరలో. అవ్వా, ఆ యుద్ధం ఎలా ఉంటుందో, ఆ బ్యాటిల్ ఎలా ఉంటుందో అతి త్వరగా చూపించాలని ఆ భగవంతుడిని, కాశీ విశ్వనాథుడిని వేడుకుంటున్నాను. సనాతన